యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? సియోను నుంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించును గాక. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీరు, మీ కుటుంబాలు అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా ఇప్పటికే వేల మంది కన్నీరు తొడబడుతున్నాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావట. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? క్లిష్టంగా ఉందా? కష్టంగా ఉందా? కన్నీటిలో ఉందా? వేదనలో ఉందా? వ్యాపారం స్టార్ట్ చేస్తే ప్రయోజనం లేదు, ఉద్యోగానికి వెళ్తున్న ప్రయోజనం లేదు, నీ పిల్లల జీవితంలో రాబడి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవుని వాగ్దానం ఈరోజు నీ కొరకే. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా కానీ దేవుడు అంటున్నాడు మహాభివృద్ధి పొందేటట్లుగా దేవుని చేయబోతున్నాడు. యోసేపు ఫలించే కొమ్మగా మార్చినట్లుగా దేవుని జీవితాన్ని ఫలించే కొమ్మగా మార్చబోతున్నాడు. ఆశీర్వదించబడబోతున్నావు, దీవించబడబోతున్నావు. నీ వ్యాపారం కొద్దిగా ఉందేమో, మహాభివృద్ధి పొందబోతున్నావు. నీ పిల్లల చదువు అంతంత మాత్రంగా ఉందేమో, మహాభివృద్ధి, మహాజ్ఞానంతో నింపబడబోతున్నారు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో కొద్ది మాత్రమే లాభాన్ని చూస్తున్నావేమో, తుదకు మహాభివృద్ధి పొందేటట్లుగా చేయబోతున్నాడు. ఈరోజు ఎలాంటి కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, వేదనలో ఉన్న, దుఃఖంలో ఉన్న భయపడొద్దు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రభు కొరకు ఎదురు చూడండి. ప్రభు మాట మీద నమ్మకం ఉంచండి. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు ఏమీ లేకపోయినప్పటికీ నీ స్థితిగతులు మారుస్తానంటున్నాడు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ కష్టార్జితను ఆశీర్వదిస్తాను, వ్యర్థమైపోకుండా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావంట. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, నీ పిల్లల పరంగా, మీ భవిష్యత్తులో మహాభివృద్ధి పొందేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మునుపెన్నడూ చూడని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు చూసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ఈ ఉదయకాల సమయంలోనే ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మహాభివృద్ధి చేయబోతున్నాడు. మనుషులు ఎన్నన్నప్పటికీ నిందలు, అవమానాలు, కన్నీరు, వేదన వాటన్నిటిని విడిచిపెట్టండి. ప్రభు వైపు చూడండి. నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. మహాభివృద్ధి కలిగిన కార్యాలు మీ కుటుంబంలో, మీ జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రార్థన లేఖించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు? తుదకును మహాభివృద్ధి పొందుతావన్నావు. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములో ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకని ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న కలిగిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. వారందరితో మీరు మాట్లాడావు. తుదకు మహాభివృద్ధి కలుగజేస్తానన్నావు. వారిని, వారి కుటుంబాన్ని, వారు కలిగిన సమస్తాన్ని మీరు అభివృద్ధి చేయండి, దీవించి బలపరిచిన ఆయన నీ ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారో వారందరిని ధైర్యపరిచి, ఆదరించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, తుదకును మహాభివృద్ధి పొందబోతున్నావు. నీ పని అంతటిని సక్సెస్ఫుల్గా దేవుడి ముందు నడిపించబోతున్నాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ చేతి పనులు, నీ పిల్లల భవిష్యత్తులో మహాభివృద్ధిని మీరు చూడబోతున్నారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. ఆమేన్.